సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర బార్డర్ చందన్వన్ రోడ్ అనమాట. సో హరిద్వార్ వెళ్ళే రూట్లో అయితే మనకి పెద్ద నది కనబడుతుంది. సో ఇక్కడ నర్మదా ఒకటి రివర్ అయితే ఉందన్నమాట. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. నిమ్మకాయల లెమన్ కోసం అయితే నిన్నటి నుంచి తనలాడుతున్నాం. మేమైతే లంచ్ బ్రేక్లో రోటీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అక్కడైతే హైవే మీద రెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా రైడ్ చేసిరేమో కానీ ముందు అయితే అసలు ఏం కనిపిస్తలేదు. టర్నింగ్ల కాడ అయితే అసలు అవతలేడు. 80-90 స్పీడ్లోనే కొడుతున్నాడు. బండి మీద కూర్చొని వాసినపో ఇంకెలా మొత్తం ఇవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యాదవ్ శ్రీకాంత్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర బార్డర్ చందన్వన్ రోడ్ అనమాట. సో మేమైతే చెప్పాను కదా, నైట్ అయితే ఇక్కడనే స్టే చేసాము. ఒక డాబాలో ఫుడ్ తిన్నాక ఇంకా డాబాలోనే స్టే చేసాం అనమాట. జస్ట్ నా బాగా నిద్ర పట్టింది. జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి మూవ్ కావాలి. ఇంకా ఎక్కడన్నా ముంగలు ఉంటే టిఫిన్ చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు నాకు ఇక్కడ నుంచి హరిద్వార్కి లెవెల్ 55 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. చూడాలి నైట్ వరకు రేపు మార్నింగ్ వరకు ఏ టైం అవుతుంది అని చెప్పి తెలియదు. కానీ నిన్నట్లాగా మాత్రం ఈరోజు మాత్రం స్టాప్స్ అయితే తీసుకోను, కంటిన్యూ కొట్టేద్దామని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆల్మోస్ట్ నిన్న తీసుకొని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది మనము ఈడాగి. సో ఈరోజు అయితే అట్లా కానియను. ఆల్మోస్ట్ నా బ్యాగ్ అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తాను బ్యాగ్కి. ఇప్పుడు నా మూవ్ కావాలి ఇంకా అంతే. డాబాలో హోటల్లో స్టే చేసింది ఇదే అయితే చూడండి, శ్రీకృష్ణ. టిఫిన్ కూడా ఏం చేయలేదు, ముంగలేదన్న టిఫిన్ చేద్దామని. మన హైదరాబాద్ నుంచి చార్ధామ్ యాత్రలో డే 2లో వచ్చేసి 8th టోల్ గేట్ అనమాట. ఇది నేను ఏదైతే డాబాలో స్టే చేశానో ఆ డాబాకి ఒక 1 కిలోమీటర్లోనే ఈ టోల్ గేట్ ఉందనమాట. మనకు తెలియదు నైట్, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. వెల్కమ్ టు ఇంటిగ్రేటెడ్ ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్ మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనము. ఇక ఎంపీ బార్డర్ ఆల్రెడీ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇట్లా రోడ్ల మీద ఆవులు, మన గోమాతలు ఎలా పడితే అలా నడుస్తాయి కదా, వాళ్ళ ఇష్టరాజ్యమే కాదు. అన్నవాడు ఆపేది అని ఉంటాయి ఇక ఆవులు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఎంత స్పీడ్ ఉన్న బండి కంట్రోల్ చేసేటట్టయితే చూసుకోవాలి మనం. ఎందుకంటే రోడ్ సైడ్ ఏవైతే మన గోమాతలు ఉంటాయో ఇష్టం వచ్చినట్టు వస్తాయి ఇక. ఎందుకంటే ఇవి వాళ్ళ రాజ్యాలు కదా, విడిగా తిరుగుతూనే ఉంటాయి అవి. సో అందుకని చూసి జర జాగ్రత్తగా నడపాలన్నమాట. సో నైట్ అయితే బయటికి సిటీ నుంచి అవుట్స్కట్స్లోకి వచ్చిందే మంచిగా అయింది. లేదంటే ఇప్పుడు సిటీ నుంచి దాటడానికనే చాలా అంటే చాలా టైం పడుతుండే. సో ఆ ప్లాన్ ప్రకారము సిటీ నుంచి బయట వచ్చేసాం అనమాట. బాడీ డిహైడ్రేట్ కాకుండా లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట. చూద్దాం ట్యాంక్ ఫుల్ ఎంతలో జబల్పూర్ రోడ్లో అయితే థర్డ్ ఫుల్ స్టాప్ మనది. ఇది
114 రూపీస్ లీటర్ ప్రైస్. సో మధ్యప్రదేశ్ చూసుకున్నట్టయితే మహారాష్ట్ర కంటే 9 రూపాయలు ఎక్కువ ఉంది. అయితే తాడు ఫుల్ స్టాప్లో 11 లీటర్స్ పెట్రోల్ అయితే పట్టిందనమాట. పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసేస్తామన్నమాట. ట్యాంక్ ఫుల్ వచ్చేసి 1260 రూపీస్ అయితే అయ్యింది. 11 లీటర్స్ వచ్చింది. సో మనకి 11 లీటర్స్ అంటే 350 కిలోమీటర్స్ వేయండి ట్యాంక్ ఫుల్కి. 350 కిలోమీటర్స్ ట్యాంక్ ఫుల్ కంటే ఎంత ఇప్పుడు 679 అంటే పాత పెట్రోల్ ఉండే కాబట్టి 700 అనుకోండి. 350 అంటే 700, 800 ఇంకా 1050 అంటే మన రీడింగ్ కూడా 1050 కిలోమీటర్స్ వస్తే ట్యాంక్ ఫుల్ అయిపోయినట్టు. మనమైతే ట్యాంక్ ఫుల్ అయితే ఇంటి వరకు 500 కిలోమీటర్స్ చేసి మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు 500 కవర్ చేస్తామనుకో. రేపు మార్నింగ్ హరిద్వార్లో ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాను. నాకు తెలిసి ముంగల రెయిన్ పడుతుంది అనుకుంటా, ఎందుకంటే మొత్తం చేంజ్ అయిపోయింది. సో మేము ఏదైతే హరిద్వార్ వెళ్ళే రూట్లో అయితే ఈ నది అయితే కనబడ్డది అనమాట. ఈరోజు నర్మదా నది ఇది समुद्र में. ठीक है, अच्छी बात है. मैं जा रहा हूँ वहाँ से जाके इधर नहा के चले जाता हूँ. हाँ सामान क्या है रह के जाता हूँ मैं. खाने हो तो भैया पूरी रखे हैं. हाँ नहीं कोई बात नहीं. मुझकी बची और ट्रक वाले को भी हम तो अकेले आए. थैंक यू खा लो. नहीं थैंक यू अभी पानी नहा के आया. तुम दूर जाना है ना, फिर देर हो जाता. हाँ तो नहा के बाद में खा लियो. पूरी रखे हम. ठीक है, मैं जाके आता हूँ. అయితే మన హైదరాబాద్ టు హరిద్వార్ వెళ్ళే రూట్లో అయితే మనకి పెద్ద నది కనబడుతుంది. ఇక్కడ మనకి శివుడు అయితే కనబడుతున్నాడు చూడండి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ అన్ని వెహికల్స్ అన్నీ ఎలా ఆపారో చూడండి. మేము ఏదైతే హరిద్వార్ వెళ్ళే రూట్లో అయితే హైవే దగ్గర అయితే ఇక్కడ దిక్కు చాలా అంటే చాలా వెహికల్స్ ఆపినారు. ఎందుకని అడిగినాము. సో ఇక్కడ నర్మదా ఒకటి రివర్ అయితే ఉందన్నమాట. చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఈరోజు ఈరోజు గంగాదంట, మంచి రోజు అంట ఈరోజు. సో అందుకని చెప్పి వెళ్ళి ఒకసారి స్నానం చేసుకొద్దామని చెప్పి మా బైక్స్ అయితే ఇక్కడ వెహికల్స్ ఆపేసి ఫస్ట్ మా వాడు స్నానం చేయడానికి వెళ్ళాడు. దాని తర్వాత నేను చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఈ నది పేరు వచ్చేసి నర్మదా నది అనమాట. మనం ఏదైతే మధ్యప్రదేశ్లో బార్డర్ క్రాస్ అవుతుంటే ఇక్కడ దిక్కు ఈ రివర్ అయితే ఉందన్నమాట. నేను ఏందబ్బా ఈ రివర్లో ఇంతమంది ఉన్నారంటే అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి కదా. వచ్చాడని అంటే ఎన్ని వెహికల్స్ అంటే చెప్పొద్దు, అన్నిగానం వెహికల్స్ ఉన్నాయి అక్కడ. ఏమైందబ్బా ఇలా అయిపోయింది, ఎన్నిగానం వెహికల్స్ ఏమున్నాయి, ఏమైంది అంత ప్రతిష్ట అని చెప్పి బైక్ ఆపి చూసినట్టయితే నాకు సడన్గా చూడంగానే ఈ రివర్ కనబడ్డది. పర్షా అయినా అసలు అరే అమ్మ ఏంద్రానైనా అని అక్కడ బ్రిడ్జ్లో కూడా వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయో. చాలామంది స్నానం చేస్తున్నారు ఏంది అని చెప్పి. నాకైతే చాలా అయితే నేను ఎస్పెషల్లీ నమ్మేది పంచభూతాలు మన ఏవైతే ఉంటాయో అంటే చాలా నమ్మకం నాకు. ఎందుకంటే మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి. సో ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. రివర్ అయితే మస్తు అవసరం అంటే అవసరం ఉంది. అయితే స్పెషల్లీ ఈరోజు ఏంటంటే గంగా డే అనమాట. ఈరోజు గంగా రోజు అంట. అందుకే ఇంతమంది పూజలు చేస్తున్నారు ఇక్కడ. అందరు స్నానాలు చేస్తున్నారు. చాలామంది పబ్లిక్ ఉన్నారనమాట. సో మనం కూడా వచ్చి స్నానం చేద్దామని చెప్పి వచ్చేస్తాం ఇక్కడికి. ఫ్రెష్ అయ్యి వద్దాం. లెమన్ కోసం అయితే నిన్నటి నుంచి తనలాడుతున్నాం. ఈయననే మాకు నిమ్మకాయలు ఇచ్చిండు. ఎన్ని ఇచ్చిండు చూడండి అసలు. నిమ్మకాయలు మొత్తం ఇచ్చిండు అనమాట. बाप का नाम क्या है भाई? देवी सिंह यादव. देवी सिंह. थैंक यू भाई. कल से तड़प रहा था नींबू के वजह से. हाँ घर से लाना. थैंक यू. మా వాడు ఫోటోలు అయితే తీసుకొచ్చిండు అనమాట. గంగా నదిలో దిగినాయి. చెప్పండి ఇంకోటి ఇచ్చిండు సార్. ఏమి ఫోటో తీసుకొచ్చినావు? ఎంత తీసుకుండు? 20 ఒకదానికా? మంచి తినవు కదరా. మేము నర్మదా రివర్ అయితే విజిట్ చేసామన్నమాట. మా పాపాలను అన్నీ తొలగించుకున్నాము. నర్మదా రివర్లో స్నానాలు చేసుకొని ఫోటోలు కూడా దిగించుకున్నాం అనమాట. ఒక డాబాలో అయితే లంచ్ కోసం అయితే ఆపామన్నమాట. పన్నీర్ బటర్ మసాలా ఇంకా రోటీ అయితే ఆర్డర్ ఇచ్చాము. చూద్దాం లంచ్ అయిపోయాక ఇంత తొందర అయితే అంత తొందర మూవ్ అయితే మనకి మంచిది. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది ఎప్పటివరకు. ఆడ కొంచెం ఇక టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ చేస్తున్నాము. 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్కి ఒకసారి అయితే. ఎప్పుడైతే అలా ఏదైనా అనుకుంటున్నాను. ఇంకా లంచ్ చేసి డ్రెస్ తీసుకుంటే డైరెక్ట్ వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి. రేపు మార్నింగ్ వరకు మనం రీచ్ కావాలంటే టైం వేస్ట్ చేయకుండా ఉంటే మంచిది.
ఎంత టైం వేస్ట్ చేయవద్దు అనుకున్నా టైం వేస్ట్ అయితే కంపల్సరీ అవుతుంది. మేమైతే లంచ్ బ్రేక్లో రోటీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. స్పైసీ వేయించాము హోటల్లో. తిని ఇంకా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మూవ్ కావాల్సిందే. ఎక్కడి నుంచి మూవ్ కావాలని చెప్పి ఇంకెక్కువ లేట్ చేస్తున్నాం మనము. ఇక్కడైతే హైవే మీద రెయిన్ స్టార్ట్ అయింది. అక్కడ చూసిరా ఎంతగానో ఉంది. ఇంకా ఎందుకని చెప్పి ఇక్కడ కొంచెం పడ్డప్పుడే మన బైక్స్ అన్ని ప్యాక్ చేసుకోవాలని చెప్పి మా బాక్స్ అన్నీ అయితే ప్యాక్ చేస్తామన్నమాట కవర్స్ తోటి. ఒక టీ బ్రేక్ ఇట్ ఏదైనా తీసుకొని మనం ఇక్కడ నుంచి మూవ్ కావాలి. నా కెమెరాకి ఏదైతే ఉందో, నా హెల్మెట్కి ఏదైతే ఉందో కెమెరా అయితే తీసేస్తున్నాను నేను. మనమైతే ఇప్పుడున్న స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. నా 4th ఫ్యూల్ స్టాప్ అనమాట. నేను ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ వచ్చేసి హెచ్పీలో కొట్టించిన. దాని తర్వాత ఏవైతే 3 ఉన్నాయో ఇండియన్ మాత్రమే. ఫ్యూల్ ప్రైస్ వచ్చేసి 95.60 రూపీస్ అనమాట. నేను వచ్చిన స్టేట్స్లో నుంచి పోల్చుకుంటే ఇది మాత్రం చాలా తక్కువ 95. ఇక్కడ చూడు 114 ఇంకా 109 అంతే ఉంది. ఇది మాత్రం చాలా తక్కువ ఉంది. చూద్దాం మనకి ఎన్ని లీటర్స్ పడుతుందని చెప్పి. ఇప్పుడు ఫ్యూల్ వచ్చేసి 10.51 అంటే 10 లీటర్స్ మీద పడుతుంది. 1000 రూపీస్ అయితే చేశాడనమాట. నాకు 4th ఫ్యూల్ స్టాప్ వచ్చేసి 1000 రూపీస్. అంటే ఆల్మోస్ట్ ఇంకా వస్తుండే, ఇంకా 1 లీటర్ 2 లీటర్స్ అయితే ఉంటుండే. కానీ ఎందుకు పోపించుకుంటే బెటర్ కదా, నైట్ టైం కదా అని చెప్పి పోపించుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం యూపీలో ఉన్నాము. సో 4th ఫుల్ ట్యాంక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి 380 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా మాకు మార్నింగ్ వరకు అయితే ఏం టెన్షన్ లేదు. చూద్దాం మా బావ ఎన్ని కిలోమీటర్స్ కొట్టగలుగుతాడు. నాకు తెలిసి ఇంకొక 200 కిలోమీటర్స్ కొట్టేసరికి 12 అవుతుంది. అప్పుడు మేము ఒక డాబా గట్ట స్టే చేసి, ఇప్పుడు జరిగిన ప్రయాణంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాయి మాకు. సో అవి ఏం జరిగిందో ఏందో మీకు వీడియోలో చెప్తాను, తెలియజేస్తాను. ఫైనల్గా మనమైతే ఝాన్సీ రోడ్ హైవే మీద అయితే ఒక డాబాలో అయితే ఒక రెస్టారెంట్లో అయితే ఆపామన్నమాట. ఫుడ్ తిందామని చెప్పి ఒకటేసారి డిన్నర్ చేసి ఇక్కడ నుంచి మూవ్ అయిపోదామని చెప్పి నేనైతే ఆల్మోస్ట్ నైట్ వరకు అయితే నాన్ స్టాప్ కొడదామని అనుకున్నాను. మా వాడైతే ఈరోజు డే 2 మన హైదరాబాద్ నుంచి చార్ధామ్ యాత్రలో అయితే కొంచెం హడావిడి అనేది జరిగిందనమాట. అంటే వాడి ఫీలింగ్స్, అంటే మీకు చెప్పాను కదా ఫుల్ వర్షం పడ్డదని చెప్పి, వాడి ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది బైక్ మీద వచ్చినందుకు. ఇంకోటి వర్షంలో రైడ్ చేసిండే కదా, సో వాడి ఫీలింగ్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందంట, దాని గురించి చెప్తా అని చెప్పాలంటున్నాడు. ఒకసారి వాడికి అడుగుదాం. సో వర్షం అయితే చాలా వేగంగా పడ్డది. నాకైతే చాలా భయం వేసింది ఇంట్లో కూర్చొని. అసలు ఈ రైడర్స్ ఎలా, అసలు అతను మా బావ ఇట్లా రైడ్ చేసాడేమో కానీ ముందు అయితే అసలు ఏం కనిపించలేదు. టర్నింగ్ల కాడ అయితే అసలు ఆవతలేడు, 80-90 స్పీడ్లోనే కొడుతున్నాడు. అసలు అది వైపరా ఏంది బావది, వైజర్ కూడా సరిగా లేదు. ఊపిసిపోతుంది రైట్ సైడ్లో. ఓకే లూజ్ అయింది, అది ఖరాబ్ ఉంది. మళ్ళీ ముందర ఫాగ్ లైట్స్ కూడా లేవు. అసలు ఎన్ని ఎదురుకు దాటుకొని వచ్చేసినాం మేము. అసలు మధ్యప్రదేశ్ దాడతామని అనుకోలేదు ఈరోజు. నేను నాన్నే అసలు మన 11th టోల్ గేట్ దగ్గరనే ఆగి ఛాయ్తో బాగా వర్షం తగ్గినాక పోదామంటే లేదని చెప్పి బ్యాగ్ కవర్ చేసుకొని మేము బాగా రెయిన్ కోట్ వేసుకున్నాడు, నేను ఒక స్వెటర్ వేసుకున్నా. అది పచ్చిగా అయిపోయింది. 150 కిలోమీటర్లు పచ్చిగా అయింది. ఇప్పుడు మళ్ళీ యూపీకి వచ్చేసినా అయితే వర్షం ఆగిపోయింది. అది బాగా కొట్టే బండికి ఆ దెబ్బ కారిపోయింది స్వెటరు. అసలు రైడర్స్కి అందరికి హ్యాట్స్ ఆఫ్ రియల్గా. అసలు బండి అసలు నిజంగా అనుకోలేదు ఈరోజు. అసలు నేను మధ్యప్రదేశ్ దాడతానని మాత్రం అనుకోలేదు. అలాంటి యూపీకి వచ్చేసి ఇట్లా డాబాలో అవుతుంది ముందర. సో చాలా డేంజర్ కనిపించింది రైడ్ అయితే ఈరోజు. ఇంకోసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే, ఎంతవరకు ఉన్నా కానీ అంతే భయం కూడా ఉండే. ఇంకోసారి మా అబ్బాయి ఎప్పుడు రావద్దని డిసైడ్ చేసుకున్నా. ఎందుకంటే ఇలాంటి రైడు అంటే మనకు కాదు. ఎందుకంటే అతను నిన్న పొద్దున్న లేవమంటే లేవాడు, కానీ నైట్ వర్షం ఎంత పడినా సరే కొడతా అని చెప్తాడు. వర్షంకి గాలికి అసలు మస్తు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. మధ్యలో ఇంకోసారి ఛాయ్ తాగడానికి ఆపినాం. సెకండ్ 12th టోల్ గేట్ తర్వాత ఆడైతే నాకు నిజంగా చెప్పాలంటే ఫుల్ షివరింగ్ బాడీ. అసలు బాడీ అయితే ఫుల్ షివరింగ్. నాకైతే అసలు అయితే లేదు. అసలు ఎట్లా తట్టుకున్నాడేమో, ఫుల్ బాడీ అయితే షివర్ అవుతుండే. ఆడ ఛాయ్ తాగేసి బయలుదేరి కొంచెం ముందరికి వచ్చేసరికి యూపీకి వచ్చేసాను. రెస్టారెంట్లో అయితే చికెన్ ఫ్రై ఇంకా ఎగ్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. నాన్కి రోటీ కూడా. చికెన్ ఫ్రై వచ్చేసి 120 రూపీస్ అంట. 4 పీసెస్ ఇచ్చిండు అంతే వాడు. చూడండి క్వాంటిటీ ఎంత ఇచ్చాడు. కొంచెం తిన్నా నేను, టేస్ట్ నాకు ఏం బాగా నచ్చలేదు. నేను రోటీ ఎగ్ కర్రీ తింటేనే మస్తు అయిపోతుంది మనకి. ఇది తింటే ఇంకా వామిటింగ్ అవుతుంది ఇంకా. సో మేమైతే దాబ్రా బైపాస్ దగ్గర అయితే ఆపామన్నమాట.
అంటే మాకు ఇక్కడ నుంచి మన హరిద్వార్కి ఇంకా 540 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. నేను ఆల్మోస్ట్ కొడదామని చూస్తున్నాను, రేపు మార్నింగ్ వరకు హరిద్వార్ చేరుకుందామని అనుకుంటున్నాను. కానీ మా బామ్మడిది ఎవరైతే ఉన్నారో అతనికి కాళ్ళు బాగా వస్తున్నాయంట, ఫుల్ నిద్ర వస్తుందంట. వద్దు బావ వద్దు, వీడు రూమ్ తీసుకొని స్టే చేద్దాం అని అంటున్నాడు. నాకైతే పోవాలనే ఉంది, కానీ వానికి మాత్రం స్టే చేద్దామని అంటున్నాడు. బండి ఇట్లా ఛాయ్ తాగడానికని ఆపాను, వాడు వెళ్ళి రూమ్ కూడా మాట్లాడేసి వచ్చిండు. నాకు నిద్ర వస్తుంది, నాతో కాదని చెప్పి చూడండి ఒకసారి వాని గురించి వినండి. వాడు ఏమంటాడో చూడండి. పోదాం రా అంటే వద్దంటున్నా. అది పోదాం నాడు రా, ఏం కాదు పోదాం నాడు. పొద్దుగాల బండి మీద కూర్చొని వాసినపో ఇంకెలా మొత్తం ఇవి ఏం వాసినాయి? ఆడ మాట్లాడొచ్చినాడు, తక్కువ మాట్లాడొచ్చినా పొద్దున్న లేచి వెళ్ళిపోతాం అంటే ఏం వాసినాయి? ఇంకెలా వాసినాయి బా, ఇక్కడ ఇంకెలా తొడల పైన వాసినాయి, ఇక్కడ మొత్తం తొడల పైన వాసినాయా? ఇదే ఎందుకు వస్తున్నాయి ఇట్లా వండుకుంటా పోతే వాడిన లోపల. అరే నడరా, ఏం కాదు. 540 ఉంది, వెళ్ళిపోతాం మనము. 540 వరకు మనం పోతాం. నేను తీసుకుపోతా కదా, నేను తీసుకుపోతారా? నిద్ర వస్తుంది బా, అయితే లేదు ఆ బండి మీద నిద్ర కూడా వస్తలేదు. మళ్ళీ నిద్ర రాకపోతే నడువు కూర్చొని పోదాం. బండి మీద వస్తలేదు, ఇక్కడ కూర్చుంటే వస్తుందా నిద్ర? ఆ నొప్పికి వస్తున్నాయి. ఎట్లా రూమ్ తీసుకొని ఉందామంటావా? పొద్దున్న వెళ్ళిపోదాం. పొద్దుగాల కాదరా నాతో లేపుతా నీకు. ఇప్పుడు నీకు ఏమేమైతుంది చెప్పు. ఏం లేదు, వస్తున్నాయి బండి మీద నిద్ర వస్తున్నాయి. వద్దంటావా ఇప్పుడు? సో చూసిరు కదా, వాడి కోసం అయితే ఈరోజు డే 2 అయితే రైడ్ అయితే స్టాప్ చేస్తున్నాం అనమాట. మనం ఇక్కడనే ఒక రూమ్ ఉంది, రూమ్లో స్టే చేస్తాం. ఇక్కడనే రూమ్లో స్టే చేస్తాం అనమాట. స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి డే 3 హరిద్వార్ 540 కిలోమీటర్స్. రేపటి జర్నీ ఎలా అవుతుందో చూద్దాం. సో ఈరోజు మాత్రం ఎంత సిచ్యువేషన్ వచ్చినా మేమైతే ఈరోజు అయితే రైడ్ మాత్రం ఆపలేదు. సో ఇంకేమైనా ఉంటే మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం డే 3. సో ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యాదవ్.